రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ దేశంలో 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా సోమవారం నుంచి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. నగరంలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో తాత్కాలిక జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్ వంటి కీలక పరిపాలనా విభాగాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లులతో పాటుగా కొత్తగా రూపాంతరం చెందిన విశాఖపట్నం కలిపి మొత్తం 4 డివిజన్లు పనిచేయనున్నాయి. అయితే ఈ ప్రక్రియలో 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ కనుమరుగైంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న విశాఖ వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనకు అనుగుణంగా మే 5న గెజిట్ విడుదల కావడం, 170 కోట్ల కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చింది. జోన్ ప్రారంభంపై ప్రజల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నప్పటికీ తాత్కాలిక కార్యాలయంలో ఎలాంటి అధికారిక ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించకపోవడంపై ఉద్యోగులు, స్థానికుల నుంచి కొంత విమర్శలు వస్తున్నాయి. కాగా జీఎం సందీప్ మాథూర్ నేతృత్వంలో సోమవారం 4 డివిజన్ల రైల్వే అధికారులు, అన్ని విభాగాల హెచ్ఓడీలతో కీలకమైన సమావేశం జరగనుంది.